హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ కుబేరా. శేఖర్ కమల తన కంఫర్ట్ జోన్ నుంచి మొదటిసారి బయటకు వచ్చి తీసిన సినిమా కుబేరా. అంటే ఇప్పటిదాకా ఆయన మోస్ట్లీ ఈజీ బ్రీజీ ఎంటర్టైనర్స్, లేదంటే లవ్ స్టోరీస్, కూల్ డ్రామాస్ గట్రా తీసుకున్నారు. ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్గా సాగే ఒక రేసీ థీమాటిక్ ఫిల్మ్ని ఆయన తెరకెక్కించడం జరిగింది. బేసిక్గా కుబేరా కోర్ పాయింట్ ఏంటి అనేది ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 10 ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ రైల్వే టికెట్స్ ఉండేవి కదా. అంటే మనం ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే ఆధార్ అథెంటికేషన్ ఉండేది కదా. సో ఆధార్ కంటే ముందు దేర్ యూస్ టు బి పాన్ కార్డ్ అథెంటికేషన్ అనమాట. సో ఆ పాన్ అథెంటికేషన్ కూడా ఎలా ఉండేదంటే, సో మనం బోగీల మీద సీట్ నెంబరు, పాసెంజర్ నేము, పాసెంజర్ నేమ్ పక్కన ఈ పాన్ కార్డ్ నెంబర్ ఉండేదన్నమాట. సో ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నాట్ ఇన్ తెలుగు స్టేట్స్, సమ్ అదర్ స్టేట్స్లో జరిగిన థింగ్ ఏంటంటే, ఒక కుర్రోడు ఎవడో వచ్చి ఆ పాన్ కార్డ్ నెంబర్స్, ఆ నేమ్స్ ఒక నోట్ మీద రాసుకొని వెళ్తా ఉన్నాడు. అది ఒక సెక్యూరిటీ గార్డు, అంటే అక్కడ రైల్వే సెక్యూరిటీ గార్డు కొన్ని రోజులు చూసిన తర్వాత, ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు రాస్తున్నావు అంటే, అది నేను బయట ఒకళ్ళకి ఇస్తున్నానండి అని చెప్పేసి చెప్పాడంట కుర్రోడు. సో దాని తర్వాత వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, చాలామందికి తెలియకుండా, అంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పాన్ కార్డుల మీద కొన్ని లక్షల రూపాయల గోల్డ్ పర్చేజ్ గానీ, లేదంటే ఏదైనా స్టాక్ మార్కెట్ పర్చేజ్‌లు గానీ, ఇవన్నీ కూడా జరిగాయి. దాంతో ఆ తర్వాత పాన్‌కి కూడా ఓటీపీ అథెంటికేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకొని, అంటే ఈ తరహా ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా కుబేరా. నేను చెప్పిన ఇన్సిడెంట్ అంతా కూడా పాన్ కార్డ్ రిలేటెడ్ అయితే గనక, ఇదంతా కూడా ఆధార్ అండ్ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఈ తరహా. సో మనీ లాండరింగ్ అనేది బిచ్చగాడి ద్వారా జరిగితే ఎలా ఉంటుంది, ఆ బిచ్చగాడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేది కుబేరా కోర్ పాయింట్. పెర్ఫార్మెన్సెస్‌లో ధనుష్ టేక్స్ ద ఫ్రంట్ సీట్. ఎందుకంటే ఓపెనింగ్ సీక్వెన్స్ లిటరల్లీ, అంటే కరెక్ట్‌గా తిరుపతి గేట్ దగ్గర ఏదైతే సర్కిల్ ఉంటుందో, ఆ సర్కిల్ దగ్గర కూర్చొని తను అమ్మ, అయ్యా అని అడుక్కుంటుంటే, మొత్తం ఇలాగ ఒక గుబురు గెడ్డం, జుట్టు, లిటరల్లీ కొన్ని రోజులుగా స్నానం చేయనట్టుగా కనిపించే అతని మొహం, బ్రష్ చేయనట్టుగా కనిపించే పళ్ళు, ఇవన్నీ కూడా గార పట్టిన పళ్ళు అనమాట లిటరల్లీ. సో ఎంతో అథెంటిక్‌గా ప్రెజెంట్ చేశాడు ఆ రోల్‌ని. నిజంగానే ఆ రోల్‌లో ఆ ఓపెనింగ్ సీక్వెన్స్‌లో ధనుష్‌ని తప్ప మరే ఇతర యాక్టర్‌ని కూడా అసలు ఊహించుకొని కూడా లేమనమాట. అండ్ ఆ తర్వాత కూడా ప్రొసీడింగ్స్‌లో వచ్చే ఇన్నోసెన్స్, అంటే ఒక మనిషిని చాలా గుడ్డిగా నమ్ముతాడు. ఒక మనిషిని చాలా ప్రేమగా అభిమానిస్తాడు. ఒక మనిషిని చాలా బాధ్యతతో చూసుకుంటాడు. ఒక సాధారణ మనిషిలో ఉండే సగటు ఎమోషన్స్‌ని, అలాగే ఒక పీక్ ఎమోషన్స్‌ని కూడా ధనుష్ చాలా బాగా పండించాడు. అలాగే క్యారెక్టర్ కంటిన్యూటీ, అంటే లిటరల్లీ ఈ సినిమాలో ధనుష్ కుడి చేతి వేళ్ళు విరిచేస్తారన్నమాట చిన్నప్పుడే. సో అది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం తీసుకున్న విధానం గానీ, దాన్ని ధనుష్ కంటిన్యూ చేసిన విధానం, అంటే ఏ ఒక్క సీన్‌లో కూడా, ఒక్క ఫ్రేమ్‌లో కూడా ఆ చేతిని గానీ, ఆ వేళ్ళని గానీ ధనుష్ యూటిలైజ్ చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించదు. తినడం కూడా ఎడమ చేత్తో తింటా ఉంటాడు. తను ఆఖరికి ఒక బస్సులో ఎక్కుతున్నప్పుడు గానీ, యూసేజ్ గానీ, ఎక్కడైనా వాట్ ఎవర్ ద సీన్, ఎక్కడ కూడా కంటిన్యూటీ అనేది పొర్రపాటున కూడా మిస్ అవ్వదు. సో వాట్ మేక్స్ ధనుష్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అట్ ద సేమ్ టైమ్ తను డీటెయిలింగ్ మీద తీసుకునే కేర్. అండ్ నెక్స్ట్ నాగార్జున. అంటే నాగార్జున ఒక ఏజ్డ్ రోలా, లేదంటే ఎలాగా అంటే అది పక్కన పెట్టేస్తే, ఒక చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశారన్నమాట ఈ సినిమాలో. ఆయన ఆల్రెడీ రివీల్ చేశారు. సో సినిమాలో హీస్ ప్లేయింగ్ ఏ సిబిఐ ఆఫీసర్ రోల్ అని చెప్పి. సో ఆ సిబిఐ ఆఫీసర్ రోల్ ఏదైతే ఉందో, అంటే అదొక ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఉంటుందన్నమాట. న్యాయ మార్గం నుంచి అన్యాయం వైపుగా ట్రావెల్ చేసే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ అనమాట అతనిది. సో నాగార్జున ఆ ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఏదైతే ఉందో, అంటే తను చేసే పని తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పు ఎందుకు చేస్తున్నాడు అనేది శేఖర్ కమల చాలా ప్రాపర్‌గా ఒక జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ జస్టిఫికేషన్‌ని ఆ క్యారెక్టర్ త్రూ జస్టిఫికేషన్ కంటే కూడా నాగార్జున పెర్ఫార్మెన్స్‌లో జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం బాగుందనమాట. అంటే తన మనసులో మంచోడే, కానీ బయట చేసే పనులు తప్పక కొన్ని చేస్తా ఉంటాడు. అది ఒక్కోసారి కుటుంబం కోసం చేస్తాడు, లేదంటే ఒక్కోసారి మళ్ళీ తన పూర్వ జీవితంలోకి వెళ్ళకూడదనే ఒక భయంతో చేస్తా ఉంటాడు. ఆ భయం బాధ్యత మధ్య నలిగిపోయి ఒక నిజాయితీపరుడి పాత్రలో నాగార్జున చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే ఆ క్యారెక్టర్ ఎండింగ్‌కి వచ్చేటప్పటికి ఇచ్చిన జస్టిఫికేషన్ ఏదైతే ఉందో, లేదంటే దానికి ఇచ్చిన ఆర్క్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్ ఆర్క్ ఒక టాప్ పొజిషన్‌కి వెళ్తే, తర్వాత హై లోస్ అనేది కామన్ ప్రతి క్యారెక్టర్ ఆర్క్‌లో. కాకపోతే కంప్లీట్‌గా డౌన్ అయిపోవడం అనేది నాగార్జున క్యారెక్టర్‌ని కొంచెం డిస్కనెక్ట్ అయ్యేలా చేసిందనమాట ఆడియన్స్. అండ్ రష్మిక చాలా బ్యూటిఫుల్‌గా చేసింది రోల్. అంటే అంటే బేసిక్‌గా కథతో సంబంధం లేని ఒక పాత్ర ఒక కథలో కలిసి, సో ఆ తర్వాత ఎలా ట్రావెల్ చేసింది అనేది రష్మిక క్యారెక్టర్. సో తన ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం గానీ, సో ధనుష్‌తో రష్మిక కెమిస్ట్రీ ఎంత బాగుంటుందంటే, సినిమా మొత్తంలో అంటే అతన్ని ఒక ముష్టివాడుగానే చూస్తా ఉంటది లిటరల్లీ. అంటే అరే తురే అంటా ఉంటది, నువ్వు వెధవ అంటది, పిచ్చి నా కొడకా అంటది, చెత్త నా కొడకా అంటది. లిటరల్లీ తిడుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అతని మనసుని అర్థం చేసుకున్న తర్వాత అతనికి తోడుగా నిలుస్తుంది. అంటే
ధనుష్ నాకంటే సీనియర్ యాక్టర్ ఏమో, అతన్ని ఇలా అతని ముందు ఇలా బిహేవ్ చేయకూడదేమో అన్న ఒక బెరుకు గానీ ఏం కనబడలే. చాలా ఈజీగా ఒక ఈజ్‌తో ఆ క్యారెక్టర్ ప్లే చేసిందనమాట. అలాగే ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి కొంచెం ప్లస్ అయింది. అయితే అక్కడక్కడ కొంచెం యాసలో గానీ, లేదంటే డైలాగుల్లో గానీ తడబడింది. అక్కడక్కడ పదాలు అలా చిన్న చిన్న తప్పులైతే దొర్లాయి. అండ్ బాలీవుడ్ యాక్టర్ జిమ్ షార్ప్ ఈ సినిమాలో ఇంకొక చిన్న ఒక కీ ఫ్యాక్టర్ అయ్యుండేవాడు. ఎప్పుడు 'హేమచంద్ర' డబ్బింగ్ చెప్పకపోయి ఉంటే. ఎందుకంటే అది ఒక రెగ్యులర్ విలన్ రోల్ అని తెలిసిందే. కానీ దాని ప్రొజెక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉండింది. ఎందుకంటే అతను ఒక కార్పొరేట్ క్రిమినల్, లేదు అంటే గనక ఒక క్యాపిటలిస్టిక్ క్రిమినల్ అని ప్రొజెక్ట్ చేసిన విధానం బావుంది. ఇప్పటికే 'హేమచంద్ర' డబ్బింగ్‌ని కొన్ని వందల సినిమాల్లో వందల విలన్లకి వినేసి ఉన్నాం. సో, అందువల్ల ఇక్కడ కూడా అదే వచ్చేటప్పటికి ఏముందంటే ఆ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా కూడా ఆ వాయిస్ అంటే ఆ టోన్ అనేది సేమ్ ఫార్మాట్‌లో ఉండడంతో, ఆల్రెడీ విన్న ఫార్మాట్‌లోనే ఉండడంతో ఆ కొత్తదనం అనేది పూర్తి స్థాయిలో ఎలివేట్ అవ్వలేకపోయిందనమాట. బట్ డైలాగ్ డెలివరీ విషయంలో గానీ, లేదంటే ఆ లిప్ సింక్ విషయంలో గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో గానీ, జిమ్ షార్ప్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ చాలా చిన్న క్యారెక్టర్ అయినప్పటికి కూడా షాజీ షిండే ప్లే చేసిన క్యారెక్టర్ చాలా కీ రోల్ అనమాట. అంటే అదొక మిడిల్ మెన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. చాలా చిన్న క్యారెక్టరే గానీ, అంటే కథ ఒకానొక పాయింట్‌లో స్ట్రక్ అయిపోయింది అనుకున్నప్పుడు, ఆ షాజీ షిండే క్యారెక్టర్ త్రూ ఒక ఎలివేషన్ ఇస్తా కథ జంప్ అవుతుందనమాట. అంటే అప్పటిదాకా కొంచెం స్లో పేస్‌లో ఉంది. అంటే ఎక్కడికెళ్తుందో తెలియట్లేదు అనుకున్న స్టోరీ ఒక్కసారిగా రైజ్ అవుతుంది. సో, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన షాజీ షిండే కూడా చాలా బాగా ప్లే చేశారనమాట. అంటే ఆ రీజనాలిటీకి తగ్గట్లుగా ఉంది. ఏదో ఆయన తీసుకొచ్చి ఇరికించినట్లుగా కాకుండా రీజనాలిటీకి తగ్గట్టుగా క్యారెక్టర్ ఉండడం అనేది హెల్ప్ అయింది. సో, టెక్నికాలిటీస్‌లో నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అయితే లిటరల్లీ సర్ప్రైజ్డ్ మీ. ఎందుకు అంటే కలర్ టోన్స్, టింట్ మేనేజ్‌మెంట్ ఇదంతా ఫైన్. ఆ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అంటే లిటరల్లీ ముంబైలో వచ్చే షాట్స్ గానీ, లేదంటే డంప్ యార్డ్‌లో సీక్వెన్సెస్ గానీ, అండ్ ఆ డబ్బును చూపించే సీక్వెన్సెస్ గానీ, ఇవన్నీ గూడా చాలా అథెంటిక్‌గా చూసాడు. అంటే లిటరల్లీ చాలా సీజీ షాట్స్ ఉన్నాయి, చీట్ షూట్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా అంటే అంతగా కనబడవు. బట్ అవన్నీ కనబడకుండా మేనేజ్ చేసిందైతే ఖచ్చితంగా నికేత్. సో, ఆ కలర్ టింట్స్ గానీ ఇవన్నీ గూడా అంటే ముంబైని ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం ఏదైతే చేసాడో అది ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సో, నికేత్ డిజర్వ్స్ ద అప్రిసియేషన్. అండ్ నెక్స్ట్ డీఎస్‌పీ. సో, డీఎస్‌పీని అంటే మొన్న రీసెంట్‌గా వచ్చిన 'తండేల్' సినిమాలో అంటే పాటలు బాగుండి, మ్యూజిక్ బాగున్నా కూడా ఆ రిపిటీటివ్ బీజీఎం కారణంగా డీఎస్‌పీని కొంచెం తిట్టుకున్న విషయం వాస్తవమే. అలాగే 'పుష్ప 2లో సాంగ్స్ బాగున్నప్పుడు కూడా బీజీఎం ఎవరిచ్చారనేది ఒక క్రెడిట్ క్లారిటీ లేకపోవడం వల్ల ఆ వర్క్ తాలూకా అప్రిసియేషన్ ఎవరికివ్వాలి అనేది ఒక కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. సో, వీటన్నిటి నుంచి ఒక ప్రాపర్ రిడెంప్షన్ అనుకోవచ్చు. 'కుబేరా' సాంగ్స్ గానీ, బీజీఎం గానీ. స్పెసిఫిక్‌గా 'నా కొడుకా' అనే సాంగ్ గానీ, 'నాది నాది' అనే సాంగ్ కానీ, ఆ థీమాటిక్ మ్యూజిక్‌ని సినిమా మొత్తం యూటిలైజ్ చేసుకున్న విధానం చాలా బాగుంటుంది. ఆ 'నాది నాది' అనే సాంగ్‌తోనే ఈ విలన్ క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అవుద్ది. 'నా కొడుకా' అన్న సాంగ్ థీమ్‌తో హీరో తాలూకా క్యారెక్టర్ జర్నీ అనేది చూపించడం జరుగుతుంది. మిగిలిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఈ 2 సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా హాంటింగ్‌గా ఉన్నాయి. స్పెసిఫిక్‌గా బీజీఎమ్స్. ఆ బీజీఎమ్స్ అంటే డీఎస్‌పీ తాలూకా రెగ్యులర్ సౌండింగ్‌కి మనం అలవాటు పడిపోయి ఓకే. ఇది డీఎస్‌పీ బీజీఎం అని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రతి ఫ్రేమ్‌లో అర్థమవుతా ఉంటది. బట్ కొత్తగా వినిపించాడు దేవిశ్రీ ప్రసాద్. డీఎస్‌పీ ఓకే. ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ కూడా ఇవ్వగలడా? అంటే మనం ఇప్పటిదాకా ఈ తరహా మ్యూజిక్‌కి కేవలం శామ్ సీఎస్ చేయగలడు, లేదంటే జీవి ప్రకాష్ చేయగలడు అనే ఒక చిన్న థీమ్‌లో ఉండిపోయేటప్పటికి దేవిశ్రీ ప్రసాద్ నిజంగానే సర్ప్రైజ్ చేశాడు. సో, అతని బీజీఎం గానీ స్పెసిఫిక్‌గా ఇతను ఈ ఓఎస్టీ ఎప్పుడైతే వస్తదో అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ ఏంటి, అతని టాలెంట్ ఏంటి అనేది అందరికీ ఖచ్చితంగా అర్థమవుద్ది. బట్ ఈ సినిమా వరకు అయితే దేవిశ్రీ ప్రసాద్ స్టూడ్ యాస్ ద వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అండ్ డంప్ యార్డ్ సీక్వెన్సెస్ గానీ ఇవన్నిట్లో కూడా అంటే కొంచెం మాక్సిమం ఈ హీరోలకి గానీ మెయిన్ కీ క్యారెక్టర్స్‌కి ఇబ్బంది పడకుండా డంప్ యార్డ్‌లో కూడా కొంచెం కవర్లేసి ఇదంతా కూడా మేనేజ్ చేశారు. బట్ అదంతా కూడా మోస్ట్‌లీ రియలిస్టిక్‌గానే కనిపిస్తుంది. మరీ పాజ్ చేసి చూస్తే తప్ప అవంతా కవర్ చేశారు. లేదంటే అదంతా కూడా కొంచెం నీట్‌గా దాన్ని ఫ్యాబ్రికేట్ చేశారు అనేదైతే అంత ప్రాపర్‌గా అర్థం కాదు. సో, ఆర్ట్ డిపార్ట్మెంట్ గానీ, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ గానీ డిడ్ ఎ డీసెంట్ జాబ్. అండ్ శేఖర్ కమల వర్క్ గురించి మాట్లాడుకోవాలంటే సో, ఇప్పటిదాకా శేఖర్ కమల సినిమాలంటే చాలా ఈజీ బ్రీజీ, సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. సో, హెవీ ఎమోషన్స్ కానీ ఇవేమి ఉండవు. చాలా సింపుల్‌గా ఉంటాయి అన్న ఒక మార్క్ ఉండింది అతనికి. సో, ఈ సినిమాతో ఆ మార్క్‌ని కంప్లీట్‌గా ఐ కెన్ డూ దిస్ యాజ్ వెల్ అని అయితే ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఈ సినిమాతో శేఖర్ కమల చాలా మంది మీద అంటే అదొక సెటైర్ అనాలా, లేదంటే డైరెక్ట్ టేక్ ఆఫ్ శేఖర్ కమల అంటే గుడ్ టేక్ అని చెప్పారు ఆయన. అంటే దేర్ వోంట్ బి ఎనీ శేఖర్ కమల టేక్ ఆర్ ఎనీ అదర్ డైరెక్టర్స్ టేక్. ఇట్ విల్ బి ఓన్లీ గుడ్ టేక్ అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు. సో, ఇదొక గుడ్ టేక్ ఆన్ క్యాపిటలిజం, క్యాపిటలిస్ట్స్, ఈ ప్రైవేటీకరణ మీద, ఆ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం మీద. సో, వీటన్నిటి మీద అట్ ద సేమ్ టైం ప్రజల్ని ప్రభుత్వం గానీ, లేదంటే క్యాపిటలిస్టులు గానీ వీళ్ళందరూ ఎలా దోచుకుంటున్నారు. మెటఫారికల్‌గా ఈ సినిమా చూస్తుంటే ఆ బిచ్చగాడి పాత్ర ఒక సగటు మనిషి అనమాట. అంటే ఒక సగటు మనిషిని బేస్ చేసుకొని లేదంటే అతన్ని భ్రమపరుస్తూ ప్రభుత్వం గానీ, క్యాపిటలిస్టులు గానీ ఎలా ఆడుకుంటున్నాయి, ఎలా దోచుకుంటున్నాయి అనేది చాలా స్పష్టంగా చూపించాడు. అలాగే మీడియా మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఆ న్యూస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేదంటే పొలిటికల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇదంతా ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక
ఒక ప్రాపర్ విశ్లేషణాత్మకంగానే ఈ సినిమాలో సన్నివేశాలు గాని ఇవన్నీ ఉంటాయి. అలాగే వీళ్ళ కారణంగా దేశం ఎలా నష్టపోతుంది, ప్రజలు ఎలా నష్టపోతున్నారు, అది ఎక్కడ జరుగుతుంది ఆ నష్టం అనేది, ఈ ప్రాపర్ ఛానలింగ్ మొత్తానికి కూడా రూట్ ఎక్కడ అనేది శేఖర్ కమల డిస్కస్ చేసిన విధానం షుడ్ బి అప్రిషియబుల్ ఫర్ ష్యూర్. అయితే ఎండింగ్ అనేది అంటే స్పెసిఫిక్‌గా క్యారెక్టర్ ఎండింగ్స్ గాని, లేదంటే ఒక సినిమా ఎండింగ్ అనేది కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండకూడదు. అట్ ద సేమ్ టైమ్ రొటీన్‌గా ఉండకూడదు అనే ఒక తాపత్రయం అనేది సినిమాకి ఒక మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక రెగ్యులర్ రొటీన్ డ్రామాలాగా దీన్ని ముగించుంటుంటే గనక, అంటే ఇదివరకు నాగార్జున చేసిన సినిమాలాగో, లేదంటే ఇదివరకు ధనుష్ చేసిన సినిమాలాగో, లేదంటే ఇదివరకు వచ్చిన వందలాది సినిమాల్లాగానో ఒక హ్యాపీ ఎండింగ్ లాగో, లేదా ఇంకో దానిలో ఇచ్చేస్తే ఎక్కడ ఇది మళ్ళీ అది రొటీన్‌గా, ఎక్కడ ఇది మళ్ళీ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మిగిలిపోతుందనే ఒక తాపత్రయంతో కొంచెం డిఫరెంట్‌గా ముగిద్దామనే ఆలోచనతో ఇచ్చిన ఎండింగ్ అనేది సినిమాకి చిన్నపాటి మైనస్‌గానే మారింది. ఎందుకంటే ఒక సిస్టమ్‌లోని లూప్ హోల్స్ ఏంటి, ఒక సిస్టమ్‌లో ఏం జరుగుతుంది, ఆ సిస్టమ్ ఎక్కడ తప్పుదోవ పడుతుంది అని చెప్పేసి ఇంత క్లారిటీగా ఒక క్లియర్ కట్ నెరేటివ్ ఇచ్చినప్పుడు ఆ ఎండింగ్ కూడా అలాగే ఒక అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగానే ఉండాలి. కాకుండా లేదు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అంటే డిఫరెంట్‌గా ట్రై చేయడం అనేది తప్పు కాదు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అంతకుముందు వచ్చిన 'వీరధీర అసుర' కూడా డిఫరెంట్‌గా ట్రై చేసినందుకు ఆడియన్స్ దాన్ని మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాకొచ్చేటప్పటికి ఏంటంటే ఇట్ నీడెడ్ దట్ సాటిస్ఫాక్టరీ ఎండింగ్. ఇట్ నీడెడ్ దట్ క్లోజర్. ఆ క్లోజర్ అనేది, ఆ సాటిస్ఫాక్టరీ ఎండింగ్ అనేది 'కుబేరా'లో మిస్ అయ్యాయనమాట. సో ఇది చిన్నపాటి మైనస్. అంటే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేలో దొర్లిన చిన్నపాటి తడబాటును గాని, లేదంటే ఎండింగ్‌లో వచ్చే ఆ డిస్సాటిస్ఫాక్టరీ ఎండింగ్‌ని గాని పక్కన పెట్టగలిగితే గనక 'కుబేరా' ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. స్పెసిఫిక్‌గా ద ఫస్ట్ హాఫ్ ధనుష్ పెర్ఫార్మెన్స్, నాగార్జున పెర్ఫార్మెన్స్, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అండ్ డీఎస్‌పీ బీజీఎం అండ్ సాంగ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ వెరీ, వెరీ, వెరీ లాంగ్ టైమ్. సో ఫైనల్‌గా చెప్పాలంటే 'కుబేరా' deserves to be watched in the theaters. Go watch and experience Shekhar Kamala's new mark. This is Dheeraj signing off.